హాయ్ అండి. వెల్కమ్ టు ప్రసన్న శారీస్. ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మంచి మల్బరీ సిల్క్ శారీస్‌తో మీ ముందుకొచ్చానండి. ఇవి ఎన్నిసార్లు తెచ్చినా గూడా మనకి సరిపోవట్లేదండి. అందరూ అయిపోయినాయని బాగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడైతే కొన్ని స్టాక్ వచ్చిందండి. ఒక 20 శారీస్ పైనే ఉంటాయి. వీటిలో వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ బార్డర్ వచ్చిందండి. బిగ్ బార్డర్ అంటే కొంచెం అంచు పెద్దదొచ్చిందనమాట. ఇయన్నీ 5 శారీసే ఉన్నాయిలెండి. అంటే ఈ అంచు ఎప్పుడు రెగ్యులర్‌గా పెట్టే ఈ ఈ బార్డర్ అయితే మనకి చాలా శారీస్ కొంచెం కలర్ కాంబినేషన్స్ కూడా కొంచెం చాలా బాగున్నాయండి. ఇక నేను వేసుకున్నది వచ్చేసరికి ఇప్పుడు మొన్న పెట్టిన చిన్న బార్డర్ అండి. ఇది 1900 అనమాట. 1900 ఇవి కూడా చాలా బాగున్నాయండి కట్టుకుంటే. ఇవి కూడా కొన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు చూపించట్లేదండి. నెక్స్ట్ చూపిస్తాను. ఇది కూడా చాలా బాగుంది. అంటే సేమ్ క్లాతే వస్తుందండి మనకి. బార్డర్ తేడా వల్ల మనకి 200 వేరియేషన్ వస్తుంది. ఇక ఈ శారీస్ చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇక శారీస్ చూసేద్దామండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎల్లో రెడ్ కలర్ అండి. ఎల్లోకి రెడ్ కలర్, మంచి ఎల్లోకి రెడ్ కలర్ అనమాట. రెడ్ అంటే మరి డార్క్ రెడ్డేనండి. రెడ్డే. ఇది 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 పళ్ళు పార్ట్ అండి. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి రెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇలా వస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసరికి ఇది ప్రమిదల డిజైన్ వచ్చిందండి. ఇది శారీ వచ్చేసరికి ఇది ఇలా ఉంటుందండి శారీ వచ్చేసరికి. ఈ శారీస్ అయితే మనం అంటే మనకు స్టాక్ కొంచెమే వస్తాయండి. ఈ స్టాక్ ఎక్కువ ఉండవు. సోల్డ్ అవుట్ అని చెప్తుంటే చాలామంది ఇదవుతున్నారండి. అంటే మనకి స్టాకు ఒకే శారీ ఒక 10 అటు తెప్పియటానికి అయితే మనకి వీలవ్వట్లేదండి. సింగిలే వస్తుంది. ఆ సింగిలే ఏదన్నా నచ్చితే ఇక అదే ఫోటో పెడతా ఉంటారు. చాలా కష్టమండి అట్లాగైతే. అందుకని ఏ శారీ నచ్చినా కూడా మీరు చాలా ఇప్పుడు అయితే మొత్తం 20 కూడా మంచి కలర్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసరికి మనకి ఎల్లో పళ్ళు వస్తుందండి. ఇది బ్లౌజ్ కూడా మనకి ఎల్లోనే వస్తుందండి. బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది. ఇది బ్లౌజు. ఇది వచ్చేసరికి మనకి డార్క్ వైలెట్ కలర్ వస్తుందండి. ఎల్లో డార్క్ వైలెట్ కలర్ వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది. ఈ శారీస్ అయితే అంటే సింగిలే ఉంటాయి కాబట్టి త్వరగా అయిపోతాయండి. మీకు ఎవరికైనా త్వరగా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. హాఫ్ అన్ అవర్ ముందు 1 అవర్ ముందు వస్తుంది ఒక్కొక్కసారి. మీకు త్వరగా స్క్రీన్ షాట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. శారీస్ నచ్చినట్టు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసరికి సేమ్ కలరు కాంబినేషను రివర్స్ కాంబినేషన్ అండి. అది అదే ఎల్లో బార్డర్ వస్తుంది. ఇదేమో ఎల్లో మొత్తం బాడీ వచ్చేసరికి ఎల్లో వస్తుంది. ఇది వచ్చేసరికి లావెండర్ కలర్ వస్తుందండి. ఈ శారీ ప్రైజ్ చెప్పలేదు కానీ ప్రైజ్ వచ్చేసరికి మనకు 2100 అండి. 2100 ఫ్రీ షిప్పింగ్ అండి. ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్. అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ 70 రూపీస్ పే చేయాల్సి వస్తుందండి. ఇది శారీ. ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా మనకు వైలెట్ కలరే వస్తుంది. ఇది వచ్చేసరికి మంచి మెరూన్ కలర్ అండి. డార్క్ మెరూన్ బొట్టు కలర్ అంటారు కదా, ఆ కలర్కి ఇది సపోటా కలరు అనమాట. ఇది వల్లి ఆర్ట్ వచ్చిందండి. ఇది వచ్చేసరికి వల్లి ప్రింట్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి బ్లౌజ్ కూడా మనకి ఇట్లా సపోటా కలర్కి మెరూన్ బార్డర్ వస్తుందన్నమాట. శారీ వచ్చేసరికి చిన్న ప్రింట్లో చాలా చక్కగా ఉందండి. ప్రింట్ వచ్చేసరికి చాలా అందంగా ఉంది. అంటే సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి ఈ ప్రింట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇలా వస్తుంది బార్డరు. ఇది ఇక్కడ ఒక బంచ్ వస్తుంది. ఎట్లా అదే బార్డర్ వస్తుంది అనమాట, ఫ్లవర్ బార్డరు. ఇది పళ్ళు వచ్చేసరికి ఇలాగా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి రివర్స్ కాంబినేషన్ అండి. సేమ్ మెరూన్కి రివర్స్ అనమాట. ఇది పళ్ళు పార్ట్ అండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకు మెరూనే వస్తుంది. బార్డర్లో ఏ కలర్ అయితే ఉంటుందో అదే బ్లౌజు హ్యాండ్స్కి ప్రింట్ వస్తుందండి. ఇది ఒక శారీ అండి. ఇది కూడా పోయినసారి ఈ కలర్ కాంబినేషన్లో చాలామంది అడిగారండి. కావాల్సిన వాళ్ళు త్వరగా స్క్రీన్ షాట్ తీసుకోండి. మా వాట్సాప్ నెంబర్కి త్వరగా వాట్సాప్ చేయండి. ఇది వచ్చేసరికి
అంటే చిన్న చిన్న ఫంక్షన్‌లకి గూడా ఎళ్ళొచ్చండి. అంటే అంత బావుంటాయి శారీస్ అయి వచ్చేసరికి. ఈ చిన్న బోర్డర్ వస్తుంది కాబట్టి మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా బాగా ఉంటాయి. చాలా కంఫర్టబుల్‌గానే ఉంటదండి ఇది. అంటే వాష్ అయితే చాలా ఫాలింగ్ మెటీరియల్ అవుతది. ఇప్పుడు అంటే గంజి మీద ఉంటది కాబట్టి మనకి స్టిఫ్‌గా శారీ అండి. ఇది కొంచెం మనకి లంగా ఓణి ప్యాటర్న్ లాగా వస్తదండి ఇది. ఇదొచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ ప్రింట్ వస్తుంది. లోపల వచ్చేసరికి మనకి చిన్న అంటే ఇట్లా లంగా ఓణి ప్యాటర్న్ లాగా చాలా బావుంటదండి. ఇదొచ్చేసరికి మనకి పళ్ళు అండి. పళ్ళు వచ్చేసరికి మంచి డార్క్ మెరూన్ కలర్ వచ్చింది. బ్లౌజ్ కూడా మెరూనే బ్లౌజ్ వస్తుంది. మనకి శారీ వచ్చేసరికి ఇప్పుడు షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ ప్రింట్ వస్తదండి. ఈ ప్రింట్ వస్తుంది. అంటే కొంచెం ఎక్కువ అంటే బ్లాక్స్ పెద్ద బ్లాక్స్ వస్తాయి. మనకి కుచ్చుల్లో వచ్చేసరికి మనకి చిన్న అంటే ఇట్లా వస్తదండి. అంటే కొంచెం స్టైల్‌గా అదొక వెరైటీగా అనమాట. కుచ్చుల్లో వచ్చేసరికి ఇలా వస్తది మనకి. మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఈ ప్రింట్ వస్తది. కొంచెం ఇది ఇష్టపడేవాళ్ళు ఇదైనా తీసుకోవచ్చు. కొంచెం అట్లా ఉంటదనమాట. ఇది శారీ అండి. ఈ శారీ బ్లౌజ్ కూడా మనకి ఇదే వస్తుందన్నమాట. ఇదొక కలర్ అండి. పింక్‌కి బ్లూ అంటే ఇది సర్ఫ్ బ్లూ కలర్ అండి. పింక్, బ్లూ అనమాట ఇది. శారీ వచ్చేసరికి ఇలా ఉంటదండి. శారీ వచ్చేసరికి ఇలా ఉంటది. బ్లౌజ్ బ్లూ బ్లౌజ్ వస్తదండి. బ్లూ బ్లౌజ్ ఇలా ఉంటది బ్లౌజ్. ఇది శారీ అండి. ఇప్పుడొచ్చేసరికి ఇదొక కలర్ కాంబినేషన్ అండి. అప్పుడు ఫస్ట్‌లో వచ్చిన కలర్ కాంబినేషన్ ఇదొకటి సింగిల్ వచ్చిందనమాట. ఇదొకలాంటి సంపంగి యెల్లో కలర్ అండి ఇది. సంపంగి యెల్లో కలర్‌కి రెడ్ బోర్డర్ అనమాట. రెడ్ బోర్డరు. శారీ మొత్తం ఇలా ఉంటది. శారీ ఇలా పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇదండి. మనకి శారీ మొత్తం ప్రింట్ వచ్చేసరికి మనకి ఈ బ్లాక్స్ వస్తాయి అన్నమాట. ఇది శారీ. దానికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఇది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్రింట్ వస్తుంది. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. వైలెట్ కలర్‌కి ఇది డిసెంబరాల్ కలర్ అంటారు కదా! ఆ కలర్ అండి. ఇది శారీ పళ్ళు వచ్చేసరికి మనకి ఇది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగ పింక్ వస్తుంది. ఇది ఈ కలరు. శారీ మొత్తం డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటదండి. శారీ డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటదన్నమాట. ఇది శారీ. ఇప్పుడు వచ్చేసరికి లావెండర్ కలర్ అండి. లావెండర్ కలర్ అయితే ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. కొన్ని అయితే వస్తున్నాయండి మనకంటే 4, 5 శారీస్ అయితే లావెండర్ కలర్ కలుస్తూనే ఉంటున్నాయి. ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి. ఇది వచ్చేసరికి పళ్ళు. ఇది వచ్చేసరికి ఈ కలర్ అండి. ఇది ఈ శారీ వచ్చేసరికి ఇది బ్లౌజ్ దీనికి డార్క్ బ్లౌజ్ అండి. ఎందుకంటే బోర్డర్లో ఏ కలర్ అయితే ఉంటుందో మనకి బ్లౌజ్ కూడా సేమ్ అదే ఇస్తారు. ఇది లావెండర్ కలర్లో ఇదొకటండి. ఇది పెద్ద బ్లాక్స్ వస్తాయి. ఇది వచ్చేసరికి మనకి టెంపుల్ బార్డర్ వస్తుందండి. టెంపుల్ బార్డర్ వస్తుంది. ఇది శారీ పళ్ళు. ఇది వచ్చేసరికి ప్రింట్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకు డార్క్ బ్లౌజే వస్తుందండి. బార్డర్లో ఏ కలర్ ఉందో అదే బ్లౌజ్ వస్తుంది. ఇది వచ్చేసరికి శారీ ఎలా ఉంటుందండి. ఈ బ్లాక్స్ వచ్చేసరికి ఎలా ఉంటుంది. ఈ పళ్ళు. ఈ శారీ అంటే నేను మామూలు శారీ అనుకున్నానండి. ఇది లంగా ఓణి ప్యాటర్న్ వచ్చిందండి. ఇది వచ్చేసరికి మనకు పళ్ళు పార్ట్ వస్తుందండి. ఈ ఈ ఈ పెద్ద బంచెస్ వచ్చేసరికి మనకు పళ్ళు వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్ వస్తుందండి. చిన్న ప్రింట్ అంతా షోల్డర్ పార్ట్ వస్తుంది. మళ్ళీ కుచ్చిళ్ళలో వచ్చేసరికి మనకి ఈ ప్రింటే వస్తుంది. అంటే పళ్ళు ఇది కుచ్చిళ్ళలో ఇదే ప్రింట్ వస్తుందండి మనకి. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి చిన్న బుటీస్ లాగా వస్తాయి అన్నమాట. ఇది కట్ చెంగు. ఇది బ్లౌజ్ కూడా ఎలానే వేసారండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చిందనమాట. చూడండి ఇది ఊడదీసేలాగా మీకు క్లియర్గా కనపడతలేదేమో. బ్లౌజ్ వచ్చేసరికి
ఇలా హ్యాండ్స్కి బార్డర్ ప్రింట్ వచ్చిందండి. ఇది బ్లౌజ్ అండి. కుచ్చిళ్ళలో వచ్చేసరికి మనకి ఇది వస్తుంది. పళ్ళు కూడా మనకి పింక్ ఫ్లవర్ బంచెస్ వస్తాయి. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి చిన్న ప్రింట్ వస్తుందండి. బ్లౌజు షోల్డర్ పార్ట్ వచ్చేసరికి శారీ మాత్రం చాలా బాగుందండి. మరీ హైట్ ఉండేవాళ్ళైతే ఇది తీసుకోవద్దండి. 5'3" అలా ఉన్న వాళ్ళకైతే సరిపోతుందండి. 5'3" పైన ఉన్న వాళ్ళైతే మాత్రం ఇది కొంచెం హైట్ తక్కువ ఉందండి. అంటే ఇది గంజి ఎక్కువ ఉండేలేకే కొంచెం ఇట్లా బిర్రుగా ఉన్నట్టుంది. వాష్ అయితే మనం పొడవు వస్తుందండి శారీ. బాగా గంజి మీద ఉండి ఇది కొంచెం తక్కువగా అనిపిస్తుంది. అందుకని ఎక్కువ హైట్ ఉండేవాళ్ళైతే తీసుకోవద్దండి శారీ. ఇది వచ్చేసరికి ఇంకొక బ్లాక్ అండి. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. మనకి ఇది సిల్వర్ అదే గోల్డ్ ప్రింట్ లాగా వచ్చింది అనమాట. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. ఇది మొత్తం బ్లాక్ అండి. ఇక్కడ కొంచెం అంటే పైట్ చెంగు కాడ ఫుల్ బ్లాక్లా ఉంది. ఇక్కడికి వచ్చేలా కొంచెం బ్లాక్ అంటే బోర్డర్ కూడా బ్లాక్, కింద బోర్డర్లో బ్లాక్ అండి. మధ్యలో వచ్చేసరికి మనకు మరీ బ్లాక్ కాకుండా స్నఫ్ లాగా అనిపిస్తుందండి. ఎలా ఉందో చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనకు బ్లాక్, పళ్ళు వచ్చేసరికి కూడా బ్లాక్ ఉంటుంది. కానీ శారీస్ మాత్రం బాగున్నాయి అండి. అంటే ప్రింట్స్ బాగున్నాయండి. కొంచెం లేటెస్ట్గా వేశారు అవి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ ఇచ్చారు. అంటే ఇది ప్యూర్ బ్లాక్ అయితే ఇది ప్యూర్ బ్లాక్ కాదండి. ఇది వచ్చేసరికి మనకి డార్క్ స్నఫ్ వచ్చినట్టుంది. ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ వచ్చిందండి. అంటే లేటెస్ట్గా ఉంది కాంబినేషన్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా ఇచ్చారండి. ఇది బ్లాక్ బ్లౌజ్ ఇచ్చారు. ఇలా వస్తుంది బ్లౌజ్కి వచ్చేసరికి. ఇది మొత్తం ఆల్ ఓవర్ మొత్తం ప్రింటేనండి. ఇది లంగావోణి ప్యాటర్న్ కాదు, ఆల్ ఓవర్ ప్రింట్. ఇది వచ్చేసరికి మనకు పళ్ళు వస్తుంది. పళ్ళు అనమాట. సేమ్ మెటీరియలేనండి. కాకపోతే ఇది అంతా కాంట్రాస్ట్ వేయకుండా ఇట్లా వేసారనమాట. ఇది కొంచెం కాంట్రాస్టేనండి. ఇలా ఉంటుంది అనమాట శారీ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి ఇంకొకటి అండి. ఇది డార్క్ వైలెట్కి మనకి ఎల్లో కలర్ బార్డర్ అనమాట. డార్క్ వైలెట్కి ఫస్ట్లో ఒకటి చూపించాను. ఇదే సేమ్ కాంబినేషను. ఇది ఇంకొకటి అండి. ఇది ఇంకొకటి. నెంబర్స్ వస్తాయి కాబట్టి మీకు నచ్చింది పెట్టండి. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఎల్లో వస్తుందండి. ఈ బ్లౌజ్ కూడా మనకి ఎల్లోనే వస్తుందండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. బ్లౌజ్ శారీ ప్రింట్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి మనకి మంచి పింక్, ఇది రాణి పింక్ కలర్ అండి. టమాటా పింక్ లా ఉంది. రాణి పింక్ అంటే అదొకటి మంచి పింక్ అండి. అయితే ఇది పళ్ళు పట్టు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి డార్క్ ఇదే వస్తుంది. ఇది బ్లౌజ్ ఇట్లా తిప్పి ఉంటుందిలేండి. బ్లౌజు ఇట్లా మడిచి ఉంటుంది అనమాట. ఇది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. శారీ వచ్చేసరికి మనకి ఈ ప్రింట్ వస్తుందండి. శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. సేమ్ కాంబినేషనే డిజైన్ మారుతుందండి. సేమ్ కాంబినేషన్ డిజైన్ మారుతుంది అనమాట. ఇది పళ్ళు అండి. దీనికి పళ్ళు పట్టు వచ్చేసరికి మనకి ఇట్లా పికాక్ డిజైన్ వస్తుంది. కొన్ని అయితే బాగా పొడవు ఉంటాయండి వీటిలో. కొన్ని గంజి వల్ల అనుకుంటా అంత కొంచెం లెంత్ తగ్గుతుందండి. అందుకని తగ్గినవి చెప్తున్నానండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది వస్తుందండి. పింక్ బ్లౌజ్. పింక్ కాదండి, బ్లాక్. ఇదే బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. బ్లాక్ బ్లౌజ్. బార్డర్లో ఏ కలర్ ఉంటుందో అదే బ్లౌజ్లో అండి. ఇంకా నేను కన్ఫ్యూజ్ అయినా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది శారీ డిజైన్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి. ఇది సేమ్ కాంబినేషనేనండి. కొంచెం డిజైన్సే మారుతాయి అంతే. ఇదొక పళ్ళు పార్ట్ ఇది ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ కలర్ వస్తుంది. ఇది శారీ వచ్చేసరికి మనకి ఇలా ప్రింట్ సింపుల్గా చాలా క్లాసీగా ఉంది. మంచి కాంబినేషన్ అండి. ఎమరాల్డ్ గ్రీన్కి మనకి ఈ కలర్ పళ్ళు బార్డర్ వస్తుందన్నమాట. చాలా బాగుందండి. పోయినసారి కూడా వచ్చినాయి. చాలా బాగా అడుగుతున్నారు. ఈ కాంబినేషన్ అయితే ఇలా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ బార్డర్ కలరే వస్తుంది. శారీ వచ్చేసరికి మంచి కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్. మొన్న బాగా అడిగారు. ఇవి అయితే వచ్చింది ఈ శారీ చూడండి.
ఇది పళ్ళు అండి. ఇదొకటండి మంచి మెరూన్ రెడ్ కలర్కి గ్రీన్ అండి. మెరూన్ రెడ్కి గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి. ఇలాగా బ్లౌజు అన్ని శారీస్ బాగుంటాయండి. ఇవి శారీస్లో బాగా ఉందంటే ఏదో ఒకటి వారే కానీ మిగతా అన్ని కలర్ కాంబినేషన్స్ కానీ అంత డిజైన్స్ కానీ బాగుంటాయండి. ఇది వచ్చేసరికి మంచి గ్రీన్ వచ్చింది, గ్రీన్కి రెడ్ అనమాట. ఇదొకటండి మంచి డార్క్ ఆరెంజ్ కలర్కి లైట్ కలర్ బోర్డర్ అనమాట. ఇది పళ్ళు అండి. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజు లైట్ కలర్ బ్లౌజే వస్తుంది. ఇది కలిసిన డిజైన్ అండి. ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది శారీ. ఇప్పుడు వచ్చేసరికి మనకి బిగ్ బార్డర్ వన్ సైడ్ బార్డరే వస్తుందండి. బిగ్ బార్డర్లో వన్ సైడ్ బార్డరే వస్తుంది అనమాట. మనకి టూ సైడ్ బార్డర్ కాదు, ఇది ఒక్క సైడే వస్తుంది అనమాట బార్డరు. ఇది బ్లాక్ అండ్ పింక్ అండి. బ్లాక్కి పింక్ అనమాట. ఇది శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. స్కర్ట్ బార్డర్ వస్తుందండి. ఇది పింక్ పళ్ళు, ఇది పింక్ బ్లౌజ్ వస్తుందండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా హ్యాండ్స్కి పెద్ద బార్డర్ ఉందని ప్రింట్ వేయలేదండి. ఇంకా ఇది బార్డర్ పెద్దది కదా. ఇది శారీ మొత్తం వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. శారీ మొత్తం ప్రింట్ గ్రీను మెరూన్తో వచ్చిందనమాట. డిజైన్ వచ్చేసరికి గ్రీన్ మెరూన్తో డిజైన్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి బ్లూ గ్రే అంటే యాష్ గ్రే కలర్ లాగా ఉంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది. అది బార్డర్లో ఏ కలర్ ఉందో అది బ్లౌజ్ వస్తుంది. ఇది పళ్ళు అండి. పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది పళ్ళు రెడ్ పళ్ళు. దీనికి శారీ మొత్తం డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. శారీ స్కర్ట్ బార్డర్ హైట్ ఉన్న వాళ్ళు కడితే చాలా బాగుంటుందండి. ఇది శారీ. ఇది బ్లౌజ్. ఇది ఒకటండి. ఇది వైట్, ఇది పింక్ అండి. ఇది టమాటా పింక్ కలర్, రెడ్ కాదు, ఇది టమాటా పింక్, మంచి పింక్ కలర్. వైట్ అండి. ఇది వైట్. ఇది టెంపుల్ బార్డర్ వస్తుంది. ఇది శారీ మొత్తం శారీ వైట్ అండి. వైట్కి పింక్ అనమాట. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్. ఇది ఒకటండి. ఇది డార్క్ సపోటా కలర్కి మెజంతా పింక్ బ్లౌజు బార్డర్ వస్తుంది. బ్లౌజు ఇది వచ్చేసరికి శారీ అండి. ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంది. ఇది శారీ. కొన్ని చాలా పొడవు ఉంటాయండి. ఇది కొన్ని శారీస్ చాలా పొడవు వస్తాయి, కొన్ని ఎందుకన్నా లెంత్లు కొంచెం తగ్గుతాయి. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. ఇది కూడా టెంపుల్ బార్డరేనండి. ఇది బ్లౌజ్ అండి. బ్లాక్, లెమన్ ఎల్లోకి బ్లాక్, లెమన్ ఎల్లోకి బ్లాక్ అనమాట. ఇది పళ్ళు అండి. ఈ శారీ మొత్తం ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకు బ్లాక్ వస్తుంది. బ్లాక్. ఇది శారీ అండి. చూసారు కదండి, ఈరోజు మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. ఈ శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. శారీస్ నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి.
మరింత మంచి కలెక్షన్‌తో మీ ముందుకొస్తానండి. నమస్తే.